హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో విచ్ సీ పోర్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రిచెస్ట్ సీ పోర్ట్ ఇన్ ఇండియా? కాండ్లా పోర్ట్. చాలా ఎక్కువగా అక్కడ రవాణా, ఎగుమతి దిగుమతి రెండు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ద రిచెస్ట్ పోర్ట్. సో అలాగే బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఆల్రెడీ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ కరెక్షన్స్ అంటే ఎవాల్యుయేషన్ అని అంటాం, మూల్యాంకనం చేయడం. దీనికి సంబంధించి చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. ఈ కాంట్రవర్సీ టెక్నికల్ పేరు ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్, ఓఎస్ఎం సిస్టమ్. ఇది ఇటీవల కాలంలో అంటే ఒక 2 సంవత్సరాల క్రితం గ్రూప్ 1 ఏపీపీఎస్సీలో కూడా ఈ కాంట్రవర్సీ వచ్చింది. 2 సంవత్సరాలు కాదు, 3-4 ఏళ్ళు అయింది, 4 ఏళ్ల క్రితం ఇదే కాంట్రవర్సీ వచ్చింది. అయితే ఇది సిబిఎస్ఈ, ఇట్ ఈస్ ఎంటైర్ డిఫరెంట్ థింగ్. అది ఏంటి అనేది ముందుగా మనం దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా ఈ ఆన్ స్క్రీన్ సిస్టమ్ అనేటటువంటిది ఏంటి అనేది కనుక చూస్తే, సిబిఎస్ఈ 12th బోర్డ్ ఎగ్జామినేషన్. సిబిఎస్ఈ అంటే మీ అందరికీ తెలుసు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. వీళ్ళు 12th క్లాస్ 12th అంటే మన భాషలో ఇంటర్మీడియట్ అని అనుకోండి. స్టేట్లో అయితే ఇంటర్మీడియట్ అని అంటాం. సిబిఎస్ఈ అయితే సెంట్రల్ బోర్డ్ అయితే మనకి క్లాస్ 12th అని అంటారు. దీనికి సంబంధించి మ్యాసివ్ డిస్క్రిపెన్సీస్ వచ్చాయి. ఎందుకు? ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ చేశారు. అంటే ఏంటి? సాధారణంగా మనకి క్వశ్చన్ పేపర్స్ వస్తాయి, దానికి ఆన్సర్స్ రాస్తాము. ఈ ఆన్సర్స్ని బండిల్స్ రూపంలో కడతారు. వీటిని ఎవాల్యుయేటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎవాల్యుయేషన్కి పంపిస్తారు. మార్క్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తారు. ఇది సాధారణంగా వెళ్ళేటటువంటి పద్ధతి. అయితే ఈ పద్ధతికి భిన్నంగా ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ అనే దాన్ని ప్రవేశపెట్టింది సిబిఎస్ఈ. ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ అంటే ఏంటి? బేసికల్గా ఇది ఒక డిజిటల్ ఎవాల్యుయేషన్ పద్ధతి. అంటే హ్యాండ్ రిటన్తో రాసినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ని ఫిజికల్గా స్క్రిప్ట్స్ ఇచ్చే బదులు వాటిని కేవలం ఆ బుక్లెట్స్ని ఆ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్స్ దగ్గర స్కాన్ చేస్తారు, అలాగే ఎనానిమైజ్ చేస్తారు. అంటే ఆ ఏ పేపర్ ఎవరిది అనేటటువంటిది తెలియదు, కేవలం కంప్యూటర్లోనే చూసుకుంటుంది. ఇది అప్లోడ్ చేస్తారు ఒక సెక్యూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ దగ్గర. ఎవాల్యుయేటర్స్కి పాస్వర్డ్స్ అవి ఇస్తారు. ఆ పాస్వర్డ్స్తో ఎవరైతే కరెక్షన్స్ చేస్తారో ఆ ఎవాల్యుయేటర్స్ వీటిని డిజిటల్ పద్ధతిలో కంప్యూటర్ స్క్రీన్ పైన చూసి వాటికి మార్కులు వేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫిజికల్ పద్ధతికి ఏం భిన్నం కాదు. మరి ఎందుకు దేశంలో దీని మీద విపరీతమైనటువంటి బ్యాక్లాష్ అనేటటువంటిది వచ్చింది అనేది ఆలోచించాలి. అయితే ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే, ఈ స్క్రీన్ మీద ఇవ్వడం అనేటటువంటి దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి. సాధారణంగా ఏ పర్టిక్యులర్ వ్యవస్థ అయినా కూడా ఆ వ్యవస్థ మీద నమ్మకం అనేటటువంటిది నెమ్మదిగా కనుక కోల్పోతే ఆ వ్యవస్థ ఏ మార్పు తీసుకొచ్చినా ఇంకో ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి. ఇటీవల కాలంలో ఐఐటి, నీట్ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ ఎక్కువగా మనకి పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఇయర్ అయితే నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. అలాగనే చాలా ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పేపర్స్ లీక్ అవ్వడం చాలా సహజంగా మారినటువంటి ఎగ్జాంపుల్స్గా మనం చూస్తున్నాం. అంటే వ్యవస్థలు నిర్వీర్యమైతే ఆ వ్యవస్థల మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం కోల్పోతాం అనేటటువంటి దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అని ఏం కాదు. కాకపోతే ఆ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి మార్పుల్లో ఆ వ్యవస్థ మీద లేనటువంటి నమ్మకం కారణంగా ఈ యొక్క ఇబ్బందులు అనేటటువంటి వచ్చాయి. అయితే కొంచెం డీప్లో కనుక వెళ్తే, ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేటటువంటి దాన్ని ఆన్ మార్క్ పోర్టల్ సిబిఎస్ఈ యూజ్ చేస్తున్నారు. కోఎంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్కి దీన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. సిబిఎస్ఈ ఈ వెర్షన్ని, అంటే ఈ ఓఎస్ఎం అనేటటువంటి వెర్షన్ని 2013-14లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో బేసికల్గా కొత్త రిఫార్మ్స్ తీసుకురావాలని సిబిఎస్ఈ ఆశించింది, కానీ అప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే డిజిటల్ లిటరసీ సరిగ్గా లేకపోవడం. ఎందుకంటే 2026 ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ 2013-14. 2013-14లో మనకి ఇంకా 4G చక్కగా రాలేదు. ఇప్పుడంటే 5G, నెక్స్ట్ 6G కూడా రాబోతోంది. సో ఆ 4G ఇంకా 2G ఉన్నప్పుడు ప్రజలకి ఇది అర్థం కాదు, అనవసరంగా కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. అలాగే డిజిటల్ లిటరసీ లేనటువంటి సందర్భంలో ఇట్లాంటి కొత్త వర్షన్స్ తీసుకొస్తే అనవసరంగా అది బ్యాక్ ఫైర్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని హాల్ట్ చేశారు. అయితే గవర్నింగ్ బాడీ ఉంది దీనికి. 2025లో దీన్ని పెట్టారు, కొంత లిమిటెడ్గా ఓఎస్ఎం చేశారు, ట్రయల్ రన్ కూడా వేశారు. ఈవెన్ సిబిఎస్ఈ అయితే ఈ పైలట్ ఫేజ్ని కూడా బైపాస్ చేసింది.
ఫుల్ స్కేల్ నేషన్ వైడ్లో మాత్రం 2026లో అన్ని సబ్జెక్ట్స్కి ఎస్పెషల్లీ ఫర్ ద క్లాస్ 12th దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే 2013-14లో ఏదైతే బ్యాక్ ఫైర్ అవుతుందని అనుకున్నారో అది 2026లో కూడా వచ్చింది. దిస్ ఈజ్ నాట్ బికాజ్ మనం ఏదో ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చామని కాదు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు నీరుగారినప్పుడు ప్రజలకు ఆ వ్యవస్థల మీద ఉన్న నమ్మకం కోల్పోతామని అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు రేపైనా కూడా ఇంతే. ఎలక్షన్ కమిషన్ మీద కనుక మనం నమ్మకం కోల్పోతే ఏ రకమైన ఎన్నికలు జరిగినా కూడా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అందుకే వ్యవస్థలు ఎప్పుడు కూడా చాలా పటిష్టంగా ఉండాలి. మీరు చూడండి 1950లో ఎక్కడా కూడా 1950, 60, 70, 80 వరకు ఈవెన్ 90 వరకు ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ లీకేజెస్ అనేటటువంటివి వ్యవస్థల మీద నీరు గారడం అనేటటువంటి చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అది ఎక్కువ జరుగుతున్నాయి. కానీ గవర్నమెంట్ ఇంత పెరిగింది, మన ఆర్థిక వ్యవస్థ ఇంత పెరుగుతోంది, జనాభా పెరుగుతోంది, అవేర్నెస్ పెరుగుతోంది. ఇప్పుడు ఇంకా వ్యవస్థలు పటిష్టం అవ్వాలి, కానీ ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయి? ఇది మనం చాలా లోతుగా చర్చించాల్సినటువంటి విషయం. ఇందులో అసలు ఈ సిబిఎస్ఈ ఈ ఓఎస్ఎం పద్ధతిని తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవాల్యుయేషన్ పద్ధతి, అంటే ఎగ్జామినేషన్ పేపర్ని కరెక్ట్ చేయడం అనేటటువంటి పద్ధతిలో ఒక కొత్త వరవడిని సృష్టించాలని అనుకున్నారు. ముఖ్యంగా ఇందులో మాన్యువల్ టోటలింగ్ అండ్ టాబులేషన్ ఎర్రర్. సాధారణంగా చూడండి, మాన్యువల్గా మనం పేపర్లు కరెక్ట్ చేసేటప్పుడు టోటల్ తప్పేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ బోర్డులో మా కాలేజ్లో ఉన్నటువంటి ఒక పాపకి అన్ని సబ్జెక్ట్స్లోని 90+ వచ్చాయి. వెరాజ్ ఇంగ్లీష్ పేపర్కి వచ్చేసేటప్పటికి అమ్మాయికి మార్క్స్ తగ్గాయి. ఏంటా అని అడిగితే అమ్మాయిని, సార్ నాకు ఎక్కడో కౌంటింగ్ ప్రాబ్లం ఉన్నట్టుందంటే మేము మళ్ళీ బోర్డుకి పెడితే అది రిజల్ట్ ఇంకా చెప్పలేదు, ఖచ్చితంగా కొంత మాన్యువల్ ఎర్రర్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ టోటలింగ్ అండ్ టాబ్యులేషన్ ఎర్రర్స్ని రానివ్వకుండా ఉండడానికి ముఖ్యంగా దీన్ని ప్రవేశపెట్టారు. అలాగనే ఎవాల్యుయేషన్ వేగంగా చేయడానికి, అంటే సాధారణంగా మాన్యువల్ పద్ధతిలో మనకు కనుక కరెక్షన్స్ చేస్తే కొంత స్లోగా జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని 12 రోజుల నుంచి 9 డేస్కి తీసుకురావడానికి ఈ యొక్క పద్ధతిని తీసుకొచ్చారు. అలాగే ట్రాన్స్పరెన్సీ అండ్ పోస్ట్ రిజల్ట్ వెరిఫికేషన్, అంటే ఎక్కువగా కంప్యూటర్ పద్ధతిలో మనం అప్లోడ్ కనుక చేస్తే అది ఏ వ్యక్తి పేపరు ఎవరి దగ్గరికి వెళ్తుంది ఇది తెలిసే అవకాశం ఉండదు. సో అలా పోస్ట్ వెరిఫికేషన్ రిజల్ట్స్ కూడా పోస్ట్ రిజల్ట్ వెరిఫికేషన్ కూడా తక్కువగా ఉండడానికి, రీవాల్యుయేషన్ పద్ధతులు కూడా ఈవెన్ తక్కువగా ఉండడానికి చేశారు. కాకపోతే ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది పెరుగుతుంది, కానీ ఎవాల్యుయేషన్ అనేటటువంటిది మళ్ళీ వస్తుంది. రీకౌంటింగ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే కంప్యూటర్ తప్పు చేయదు కాబట్టి రీకౌంటింగ్ అనేది ఆపచ్చు. కానీ రీఎవాల్యుయేషన్ అక్కడ మనిషే కదా కరెక్ట్ చేస్తుంది, కాబట్టి రీఎవాల్యుయేషన్ ఎలా తగ్గుతుంది? ఇది మరొక అంశం. అయితే ఇందులో ఎలా ఇది వర్క్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనానిమైజేషన్, అంటే స్టూడెంట్ రోల్ నెంబర్స్, బార్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటల్గా మాస్క్ చేస్తారు. దాని కారణంగా ఎగ్జామినర్ ఒక వ్యక్తికి కావాలని మార్కులు వేయాలని అనుకున్నా వేసే పద్ధతి ఉండదు. 1. 2, డిజిటల్ క్యాన్వాస్ గ్రేడింగ్. ఈ మొత్తం ఎవాల్యుయేటర్స్ అంతా ఇన్ఫర్మేషన్ మానిటర్డ్ ఒక పోర్టల్లో చేస్తారు. అందులో వీడియో సర్వేలెన్స్ ఉంటుంది. సో డిజిటల్ టూల్స్ ఉంటాయి, అందులో టిక్ పెట్టడానికి, క్రాస్ చేయడానికి. సో అలాగే స్టెప్ వైజ్ మార్క్స్ అన్నీ ఉంటాయి. సో ప్రతి స్టెప్లోని మార్క్స్ స్క్రీన్ మీద వేయడం వల్ల మీకు ఆ మార్క్స్ని కౌంట్ చేయడంలో తప్పు రాదు. ఇది 2వది. 3, ఆటో ట్యాబ్యులేషన్. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా క్వశ్చన్ వైజ్ ఇచ్చినటువంటి స్కోర్స్ని ఫైనల్గా టాలీ చేసి మాన్యువల్ అర్థమెటిక్ ఎర్రర్స్ లేకుండా కంప్లీట్ సమ్ అనేటటువంటి దాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ప్రతి క్వశ్చన్కి 5 మార్కులు పడే, ఇది నీట్గా క్యాలిక్యులేట్ చేసి 50 మార్క్సే ఇస్తుంది. అట్లా ఆటో ట్యాబ్యులేషన్ చేయడం. అలాగే ఎస్ఎల్ఈ డ్రివెన్ సెక్యూరిటీ కాంట్రాక్చువల్, అంటే సిస్టంలో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ అనేటటువంటిది ఏదైతే ఉందో 1 lakh పర్ రూపీ 1 lakh per 15 minutes ఒక పర్టికులర్ అవుట్సోర్సింగ్ ఇచ్చారు. సో దీనివల్ల కొంత డబ్బులు కూడా సేవ్ అవుతుంది, అలాగే వేగంగా పేపర్స్ని కూడా తీసుకురావడం అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం. అయితే వేగంగా పేపర్స్ని అవాల్యుయేట్ చేయడం. అయితే భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టంలో టెక్నాలజీని ఎక్కువగా వాడకపోవడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ దెబ్బతింటుందా, అసలు ఎడ్యుకేషన్ సిస్టంలోనే వేరొక లోపాలు అంటే అవుట్కమ్స్లో కానీ, టీచింగ్ పద్ధతుల్లో కానీ, కరికులంలో కానీ ఉన్నాయా? నేనైతే 2వదనే చెప్తాను. ఇండియాలో ఎడ్యుకేషన్లో మనము టెక్నాలజీని వాడకపోవడం వల్ల వెనకబడట్లా. పిల్లలు బ్రహ్మాండంగా చాట్‌జీపీటీలు ఇవన్నీ వాడడం వచ్చు. మనం కరికులంని అద్భుతంగా తీసుకొచ్చినా కూడా ఆ కరికులంని పిల్లలకు అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పడం కానీ, వాళ్ళని ప్రాక్టికల్గా ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవడంలో కానీ వెనకబడి ఉన్నాం.
ఎందుకంటే మగింగ్ అప్ మోడల్ అంతా మనది. ఎట్లా, ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే వాడు గొప్ప. మీరు చూడండి, కావాలని అనుకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆన్సర్ తెలిసిన వాళ్ళు పెట్టండి గూగుల్ చూడకుండా. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, πr². సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ చెప్తారు. డెఫినేషన్ ఆఫ్ సర్కిల్ చెప్పండి నాకు ఎవరైనా కూడా. ఎంతమంది ఏరియా ఆఫ్ సర్కిల్ πr² తెలిసి డెఫినేషన్ ఆఫ్ సర్కిల్ మాకు స్కూల్లోనో కాలేజీలోనో చెప్పలేదు అన్న వాళ్ళు ఎస్ సార్ అని కమెంట్ పెట్టండి. ఎంతమంది వస్తాయి చూద్దాం మనం. ఇదే మన విద్యా వ్యవస్థ. అంటే πr² ఫార్ములా ఎందుకు నేర్చుకున్నావు ఎవరికి తెలియదు. అసలు సర్కిల్ అంటే ఏంటి తెలియదు. మరి πr² ఎందుకు చేసినావు నువ్వు? a+b² ఫార్ములాని మనం రియల్ లైఫ్ టైంలో ఎక్కడ ఎన్నిసార్లు ఉపయోగించి ఉంటాం? ఇది సమస్య. సో కాబట్టి దీనికి సంబంధించి ఏసర్ అని ఒక సర్వే ఉంది. యాక్చువల్గా ASER ఒక ప్రథమ్ అనే ఒక NGO దీన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ప్రీ ప్రైమరీ అంటే 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో 3 సంవత్సరాల పిల్లలు ఎన్రోల్మెంట్ 68% నుంచి 77%కి పెరిగింది 6 ఏళ్లలో. అంటే ఎక్కువ మంది స్కూల్కి రావడాన్ని రికార్డ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అనేది రికార్డ్ చేస్తున్నామో అది కూడా రికార్డ్ చేశారు. వీళ్ళు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. అలాగే ప్రీ ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్లో అంగన్వాడీ సెంటర్స్ మెయిన్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. కానీ ఎన్ని అంగన్వాడీ సెంటర్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే టీచర్స్ ఉన్నారు? నేను అలా అని డిఎస్సి రాసిన టీచర్స్ నేను తప్పు పట్టట్లా, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. కానీ చాలామంది డిఎస్సిలో టీచర్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు మనకి 21వ శతాబ్దంలో కావాల్సినటువంటి స్కిల్స్ని పిల్లలకు అందించేటటువంటి టీచర్స్ ఎంతమంది ఉన్నారు? ఇది రెండవ ప్రశ్న. అలాగనే ఎలిమెంటరీ ఏజ్ గ్రూప్ 6 to 14 ఇయర్స్లో ఎన్రోల్మెంట్ స్లైట్గా 98.4% నుంచి తగ్గింది. అంటే 6 నుంచి 14 వయసు గల పిల్లల్లో చదువుకునే వాళ్ళు తగ్గారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో 73% ఎన్రోల్మెంట్ ఉన్నది 67%కి పడిపోయింది. అలాగనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రీడింగ్ అండ్ అర్థమెటిక్ స్కిల్స్ చూడండి. 2024లో 23% 3వ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని చదవడంలో ఇబ్బందులు ఉన్నాయి. అది గతంలో ఉన్నటువంటి దానికన్నా బెటర్గా పెరిగింది. ఇదే ఏసర్ సర్వే ఏం చెప్పిందంటే 50% 10వ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకి ఎనలాగ్ వాచ్ చూసి టైం చెప్పడం రాదట. ఎంత ఘోరం ఇది. అలాగే 2024లో 8వ క్లాస్ పిల్లలు 45% మంది మాత్రమే బేసిక్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు. అంటే 55% మందికి బేసిక్ అర్థమెటికే రాదు. మరి ఎందుకు 8వ క్లాస్ అంటే ఎట్లుండాలి అసలు మనకి? సో అట్లానే మనకి ఓల్డర్ చిల్డ్రన్ 15 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలను చూస్తే డ్రాప్అవుట్ రేట్స్ 13% నుంచి 8%కి తగ్గింది. ముఖ్యంగా అందులో గర్ల్స్ ఎక్కువగా ఉన్నారు. స్మార్ట్ ఫోన్ డెఫినెట్గా వాడుతున్నారు. నియర్లీ 90% 14 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఉంది. అందులో అబ్బాయిలు 85% ఉంటే అమ్మాయిలు 80% ఉన్నారు. 27% 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి, అలాగే 37% 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. 82% మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. 57% ఎడ్యుకేషన్, 76% సోషల్ మీడియా. అంటే స్మార్ట్ ఫోన్ ఎందుకు వాడుతున్నారు? సోషల్ మీడియాకు వాడుతున్నారు, నాట్ ఫర్ ఎడ్యుకేషన్. అలాగే డిజిటల్ సేఫ్టీ 62% మందికి ప్రొఫైల్స్ ఎట్లా బ్లాక్ చేయాలో తెలుసు, ప్రొఫైల్స్ ఎట్లా ప్రైవేట్ చేయాలో 55% మందికి తెలుసు. అంటే సెక్యూరిటీ తెలుసు. అంటే పిల్లలు నేర్చుకోవడంలో ఇబ్బంది లేదు, వాళ్ళకి మనం నేర్పించడంలోనే ఇబ్బంది ఉన్నది. కాబట్టి కరికులంలో తప్పు ఉందా, దాన్ని అమలు చేయడంలో తప్పు ఉందా? అమలు చేయడంలో తప్పు ఉంది. సో దీన్ని మనం ఎట్లా అయినా సరే మార్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే స్కూల్ అబ్జర్వేషన్స్లో టాయిలెట్స్ 66% నుంచి 72%కి పెరిగింది. డ్రింకింగ్ వాటర్ 77%కి పెరిగింది. నాన్ టెక్స్ట్ బుక్స్ 37 నుంచి 51%కి పెరిగింది. స్కూల్స్ విత్ ప్లే గ్రౌండ్స్ అలాగనే ఉంది, 66% మాత్రమే. సిగ్నిఫికెంట్ స్టేట్ లెవెల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో చాలా అద్భుతమైన అవుట్కమ్స్ వస్తున్నాయి, లైక్ కేరళ, తమిళనాడు, ఇంకా ఇతర రాష్ట్రాలు. మిగతా వాళ్ళలో రావట్లేదు. అలాగే 3rd స్టాండర్డ్లో రీడింగ్ ఎబిలిటీ అనేటటువంటిది దాదాపు హాఫ్ స్టేట్స్లో చాలా తక్కువగా ఉంది. అర్థమెటిక్ మాత్రం ఒక 6 రాష్ట్రాలు తప్ప మిగతా అన్నిటిలో కూడా ఇంప్రూవ్ అయింది. 5th and 8th స్టాండర్డ్స్లో చాలామంది స్టూడెంట్స్ ప్రీ పాండమిక్ లెవెల్స్ని అందుకోలేకపోతున్నారు, ఈవెన్ ఇన్ అర్థమెటిక్లో కూడా. అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు కావాల్సిందే టెక్నాలజీ కాదు, స్టూడెంట్స్కి కావాల్సింది అవుట్కమ్. అంటే అర్థమెటిక్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, బేసిక్ మ్యాథ్స్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ కానీ, ఈవెన్ వాళ్ళ మదర్ టంగ్ని కూడా కరెక్ట్గా రాయడం, చదవడం కానీ, వీటిలో లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో లోపాలు ఉన్నాయి.
వీటిని ముందుగా సరిచేయాలి తప్ప ఏదో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి మనం ప్రవేశపెట్టినంత మాత్రాన పిల్లలకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు 9 రోజుల్లో వచ్చే రిజల్ట్ 15 రోజుల్లో వస్తే ఏంటి, 12 రోజుల్లో వస్తే ఏంటి, రిజల్ట్ చక్కగా రావాలి కానీ. సో ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి 2012లో ఇచ్చిన యూపీఎస్సీ క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అలాగనే మెయిన్స్కి సంబంధించి 2021లో ఇచ్చినటువంటి మరొక ప్రశ్న దయచేసి 200 పదాల్లో ఆన్సర్ని రాయండి. దీని మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.